కృష్ణ యజుర్వేదాంతర్గత సర్వసార ఉపనిషత్. ఓం పరమాత్మనే నమః. శాంతి మంత్రము. శాంతి మంత్రముతో ఉపనిషత్తు ప్రారంభించబడుతున్నది. ఓం సహ నావవతు సహ నో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. బ్రహ్మము మా ఇద్దరినీ గురుశిష్యులను రక్షించుగాక, మా ఇద్దరినీ పోషించుగాక. మంచి శక్తితో మేము పాటుపడతాముగాక. మా సాధన తేజోవంతంగా ఉంటుందిగాక. ఒకరినొకరు ద్వేషించకుండా ఉంటాముగాక. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. నా లోపల శాంతి కలుగుతుందిగాక. నా పరిసరములలో శాంతి కలుగుతుందిగాక. నాపైన పనిచేస్తున్న శక్తులకు శాంతి కలుగుతుందిగాక. వేదాంత శాస్త్రపు మౌలిక ప్రశ్నలు. కథం బంధః, కథం మోక్షః, కా విద్యా కా విద్యేతి, జాగ్రత్స్వప్న సుషుప్తి తురీయం చ కథం, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయానదమ్యకోశా కథం, కర్తా జీవః పంచవర్గః క్షేత్రజ్ఞః సాక్షి కూటస్థాంతర్యామి కథం, ప్రత్యేగాత్మా పరాత్మా మాయా చేతి కథం. ఉపోద్ఘాతమనేది లేకుండా వేదాంత శాస్త్రములో అతి ముఖ్యములైన విషయములను ప్రశ్నల రూపంలో సంధిస్తూ సూటిగా ఈ ఉపనిషత్తు ప్రారంభించబడుతున్నది. బంధమంటే ఏమిటి? మోక్షమంటే ఏమిటి? విద్య, అవిద్యలంటే ఏమిటి? జాగ్రత్, స్వప్నము, సుషుప్తి, తురీయములంటే ఏమిటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములంటే ఏమిటి? కర్త ఎవరు? జీవుడెవరు? పంచవర్గమేమిటి? క్షేత్రజ్ఞుడు, సాక్షి, కూటస్థుడు, అంతర్యామి అనబడేవారెవరు? ప్రత్యేగాత్మ, పరాత్మ, మాయలంటే ఏమిటి? అనేవి ఈ ప్రశ్నలు. ఇవి అర్థమైతే వేదాంతమంతా అర్థమవుతుంది. సాధారణంగా మోక్షం అనే మాటను మనం తరచుగా వాడుతూ ఉంటాము. మోక్షమంటే విముక్తి లేదా విడుదల. దేని నుండి విముక్తి అంటే ఒక బంధం నుండి అని చెప్పవలసి వస్తుంది. ఏమిటా బంధం? బంధమును వివరించే క్రమంలో మిగతా పారిభాషిక పదములు వస్తాయి. బంధము. ఆత్మేశ్వర జీవః అనాత్మనాం దేహాదీనామాత్మత్వేనాభిమన్యతే సోభిమాన ఆత్మనో బంధః. ఆత్మయు ఈశ్వరుడును అయిన జీవుడు దేహము మొదలైన అనాత్మ విషయములను నేను అనుకుంటున్నాడు. ఈ అభిమానమే ఆత్మకున్నటువంటి బంధము. జీవుడన్నది నిజమునకు ఆత్మయే, ఈశ్వరుడే. కాని అజ్ఞానం వల్ల తాను పరిమితుడనైన జీవుడనని అనుకుంటున్నాడు. తనకు భిన్నములైన దేహము, ప్రాణము, మనస్సు, అహంకారము, బుద్ధి మొదలైన వాటిని నేను అనుకుంటున్నాడు. ఇలా అనుకోవడమే బంధం. మోక్షము. తన్నివృత్తిర్మోక్ష. ఈ అభిమానం నివృత్తి కావడమే మోక్షము. తాను కాని వాటిని తానని అనుకోవడమే బంధమన్నాము. ఈ బంధం ఊరకే నేనివి కాదు అనుకోవడంతో పోతుందా? అంటే పోదని అర్థమవుతుంది. అందుకే సాధన అనేది అవసరమవుతుంది. మానవులందరూ ఒకే స్థాయిలో లేరు. సాధకులలో అధికార భేదములున్నాయి. వారిలో ఉత్తమ, మధ్యమ, అధమాధికారులున్నారు. శమధమాది సాధనా సంపత్తి కలిగిన ఉత్తమాధికారి అయిన వానికి ఊరకే అనుకోవడంతోనే ఈ బంధం పోతుంది, లేదా ఉత్త శ్రవణంతోనే పోతుంది. ఇతరులు సాధన ద్వారా దానిని సాధించుకోవలసి ఉంటుంది. వారికి మననము, నిధిధ్యాసనములు అవసరములవుతాయి. అవిద్య. యా తదభిమానం కారయతి సా అవిద్య. ఈ అభిమానమును ఏది కలిగిస్తుందో అది అవిద్య. బంధము, మోక్షములు అర్థమైనాయి. కాని ఈ బంధమునకు కారణమేమిటి అనిన ప్రశ్న సహజంగా తల ఎత్తుతుంది. దానికి కారణం అజ్ఞానము లేదా అవిద్య. అంటే తాను కానివాటిని తానుగా భావించడానికి ఏదైతే కారణమో అది అవిద్య. విద్య. సోభిమానో యయా నివర్తతే సా విద్య. ఈ అభిమానమును ఏది నివర్తింపజేస్తుందో అది విద్య. అంటే తాను కానివాటిని తానుగా భావించడాన్ని ఏదైతే తొలగిస్తుందో అది విద్య. విద్య అంటే లౌకికార్థంలో చదువు అనే అర్థం ఉన్నది. మంత్రశాస్త్రంలోనైతే మంత్రమును విద్య అంటారు. కాని వేదాంత శాస్త్రంలోని అర్థం అది కాదు. ఆరోపమును, అవిద్యను
అజ్ఞానమును తొలగింపజేసేది విద్య. జాగ్రత్తు. మన ఆది చతుర్దశ కరణేః పుష్కలైరాదిత్యాదినుగుహీతే శబ్దాదిన్ విషయాన్ స్థూలాన్ యదోపలప్తే తదాత్మనో జాగరణం. మనస్సు మొదలైన 14 సాధనములు సూర్యుడు మొదలైన వాటిచేత ప్రభావితులై శబ్దము మొదలైన స్థూల విషయములను గ్రహిస్తున్నటువంటి స్థితి ఆత్మకు జాగ్రత్ అవుతుంది. ఏమిటా 14 సాధనములు? జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిపి 14 ఉపకరణములు లేదా సాధనములవుతున్నాయి. వీటి సహాయంతోనే మానవుడు దేనినైనా గ్రహించగలుగుతున్నాడు. సూర్యుడు, చంద్రుడు, పంచభూతములు మొదలైన ప్రకృతి శక్తులు ఈ 14 ఉపకరణములకు జ్ఞానసముపార్జనలో సహాయపడుతున్నాయి. ప్రకృతి శక్తులు, ఇంద్రియముల ద్వారా మానవుడు శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసనలను గ్రహిస్తున్నాడు. మెలకువలో ఉంటూ ఈ విధంగా గ్రహిస్తూ ఉన్నటువంటి స్థితి జాగ్రత్ లేదా జాగ్రదావస్థ అనబడుతుంది. స్వప్నము. తద్వాసనాసహితైశ్చతుర్దశకరణైః శబ్దాద్యభావేపి వాసనామయాం క్షుబ్దాదీన్ యదోపలప్తే తదాత్మనః స్వప్నం. ఆయా వాసనలతో కూడిన 14 కరణములు, సాధనములు, శబ్దము మొదలైనవి లేకున్నప్పటికీ వాసనామయములైన ఆయా శబ్దాది విషయములను పొందుతున్న స్థితి ఆత్మకు స్వప్నమవుతుంది. వాసనలంటే ఏమిటి? ఇంద్రియముల ద్వారా మనం ఒక అనుభవమును పొందినప్పుడు ఆ అనుభవం ఒక జ్ఞాపకంగా మన మనస్సులో ముద్రపడిపోతుంది. దానినే వేదాంత పరిభాషలో వాసన అంటారు. మాటిమాటికి కలిగిన అనుభవములు బలాన్ని సంతరించుకుని బలమైన వాసనలుగా మనస్సు యొక్క అడుగు పొరలలోకి చేరుకుంటాయి. వీటినే సంస్కారములని కూడా అంటారు. అవి మనస్సును ప్రేరేపిస్తూ ఇంద్రియముల ద్వారా మళ్లీ మళ్లీ అవే అనుభవములను కోరుతూ ఉంటాయి. ఈ వాసనలు లేదా సంస్కారములనేవి ఒక జన్మ నుండి మరొక జన్మకు బదిలీ అవుతాయి. మరుసటి జన్మను నిర్దేశిస్తాయి. స్వప్నంలో బాహ్యేంద్రియములు చురుకుగా ఉండవు. కాని జాగ్రత్తావస్థలో అవి పొందిన అనుభవములను మనస్సు నెమరు వేసుకుంటూ ఉండటం వలన బయటి నుండి ఆయా ప్రేరేపణలు లేకున్నప్పటికీ ఆ అనుభవములు కలుగుతాయి. సుషుప్తి. చతుర్దశ కరణో పరమాద్విశేష విజ్ఞానాభావాద్యదా శబ్దాదీన్నో పలభతే తదాత్మనః సుషుప్తం. విశేషమైన విజ్ఞానమనేది లేకుండా ఉన్న 14 కరణములు శబ్దము మొదలైన విషయములను తెలుసుకోలేని స్థితిలో ఉంటే అది ఆత్మకు సుషుప్తి అవుతుంది. అంటే వాసనలు, సంస్కారములు తాత్కాలికంగా నిద్రపోవడమని అర్థం. గతానుభవములను మీనస్సు ఆలోచించలేనంత గాఢమైన నిద్రలోకి పోవడాన్ని సుషుప్తి అంటాము. ఈ స్థితిలో ఊహలు కూడా ఉండవు గనుక కలలు కూడా లేని గాఢ నిద్ర కలుగుతుంది. తురీయము. అవస్థాత్రయ భావాభావ సాక్షి స్వయంభావరహితం నైరంతర్యం చైతన్యం యదా తదా తురీయం చైతన్యమిత్యుచ్యతే. ఈ 3 స్థితులకు సాక్షియే నేను అనిన భావం లేనిదై నిరంతరము తనకు తానుగా ఉన్న చైతన్యమేదైతే ఉన్నదో అది తురీయమనబడుతుంది. తురీయమంటే 4వది అని అర్థం. మెలకువ, స్వప్నం, గాఢనిద్ర ఈ 3 స్థితులకు అతీతమై సాక్షిగా వాటిని చూస్తూ కాని నేను అనే భావం లేకుండా తనలో తానుగా నిరంతరం ఉన్న శుద్ధమైన చైతన్యమే తురీయస్థితి. ఇప్పుడు పంచకోశములు వివరింపబడుతున్నాయి. అన్నమయ కోశము. అన్నకార్యాణం కోశానాం సమూహోన్నమయ కోశ ఉచ్యతే. అన్నంతో నడుపబడే కోశముల సమూహము అన్నమయ కోశమని చెప్పబడుతుంది. అన్నంతో భౌతిక దేహం నడుస్తుంది. అన్నంతోనే వృద్ధి పొందుతుంది. అన్నం లేకుంటే మరణిస్తుంది. అన్నమంటే ఆహారమని అర్థం. కనుక అన్నం మీద ఆధారపడి యున్న భౌతిక దేహమే అన్నమయ కోశము. ప్రాణమయ కోశము. ప్రాణాది చతుర్దశ వాయుభేదా అన్నమయ కోశే యదా వర్తంతే తదా ప్రాణమయ కోశ ఇత్యుచ్యతే. అన్నమయ కోశంలో నడుస్తున్న ప్రాణము మొదలైన 14 వాయువులు ప్రాణమయ కోశము అనబడతాయి. వాయువులు 5 ఉపవాయువులు 5 యోగ గ్రంథములలో చెప్పబడినప్పటికీ 14 ఉపకరణములను నడిపించే 14 రకములైన వాయుభేదములున్నాయని అర్థమవుతున్నది. శరీరంలోని ఒక్కొక్క పనిని ఒక్కొక్క వాయువు నియంత్రిస్తూ ఉంటుంది. ప్రాణవాయువు సహాయంతోనే దేహంలోని అన్ని పనులు జరుగుతాయి. కనుక 14 ఉపకరణములు పనిచేయాలంటే 14 రకములైన ప్రాణచర్యలు దేహంలో జరుగవలసి ఉంటుంది.
ఈ ప్రాణభేదములనే ప్రాణమయ కోశం అన్నారు మనోమయ కోశము. ఏతత్కోశద్వయ సంసక్తం మన ఆది చతుర్దశ కరణైరాత్మా శబ్దాది విషయసంకల్పాదీన్ ధర్మాన్యదా కరోతి తదా మనోమయ కోశ ఇత్యుచ్యతే. ఈ రెండు కోశములతో కలసి మనస్సు మొదలైన 14 కరణముల ద్వారా శబ్దము మొదలైన విషయసంకల్పములను గ్రహిస్తున్న ఆత్మ మనోమయ కోశమనబడుతుంది. దేహము, ఇంద్రియములు, ప్రాణముల సహాయంతో శబ్దము, స్పర్శ మొదలైన అనుభూతులను గ్రహిస్తున్న మనస్సు మనోమయ కోశమవుతుంది. విజ్ఞానమయ కోశము. ఏతత్కోశత్రయ సంసక్తం తద్గత విశేషజ్ఞో యదా భాసతే తదా విజ్ఞానమయ కోశ ఇత్యుచ్యతే. ఈ 3 కోశములతో కలసి వాటిలోని విశేషములను తెలుసుకుంటూ ఏదైతే ఉన్నదో అది విజ్ఞానమయ కోశమనబడుతుంది. ఆయా బాహ్యానుభవముల యొక్క జ్ఞానమును పొందేది విజ్ఞానమయ కోశం అనబడుతుంది. ఆనందమయ కోశము. ఏతత్కోశ చతుష్టయం సంసక్తం స్వకారణా జ్ఞానే వటకణికాయామివ వృక్షో యదా వర్తతే తదానందమయ కోశ ఇత్యుచ్యతే. ఈ 4 కోశములతో కూడి రావి చెట్టు ఒక విత్తనంలో దాగియున్న రీతిలో తనకు కారణమైన అజ్ఞానములో ఇమిడియున్న స్థితి ఆనందమయ కోశమనబడుతుంది. అంటే భౌతిక దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి ఇవన్నీ గాఢనిద్రలో మునిగియున్న ఏమీ తెలియని స్థితి. రావి చెట్టు దాని విత్తనంలో అణగిపోయి ఉన్నటువంటి స్థితిగా ఇది ఉంటుంది. అన్నమయ కోశం నుండి విజ్ఞానమయ కోశం వరకు 4 కోశములు ఈ స్థితిలో అణగిపోయి వాసనారూపంలో, సంస్కారముల రూపంలో ఉంటాయి. సుఖము, దుఃఖము. సుఖదుఃఖబుద్ధ్యా శ్రేయోంతః కర్తా యదా తదా ఇష్టవిషయే బుద్ధిః సుఖబుద్ధిరనిష్టవిషయే బుద్ధిర్దుఃఖబుద్ధి. సుఖము, దుఃఖములను గ్రహించే బుద్ధితో ఉంటూ దాని ఫలితములను పొందేది కర్త అనబడుతుంది. ఇష్టమైన విషయములలో బుద్ధి నిలిస్తే అది సుఖమవుతుంది. ఇష్టం లేని విషయములలో బుద్ధి నిలిస్తే అది దుఃఖమవుతుంది. సుఖదుఃఖములను అనుభవిస్తూ మానవదేహంలో ఉండేది కర్త. సులభమైన మాటలలో చెప్పాలంటే చేసేవాడు అని అర్థం. సుఖదుఃఖములనేవి ఇష్టాయిష్టములపైన ఆధారపడి ఉంటాయి. ఇష్టమైనది సుఖమనిపిస్తుంది. అదే పని ఇష్టం కాకపోతే దుఃఖముగా అనిపిస్తుంది.